నమస్తే అండి. నమస్తే. నందూస్ వరల్డ్‌కి సంబంధించి ఇంతటితో ఈ వార్త అయిపోయింది అని అనుకుంటున్నారు కానీ, రోజుకొక కొత్త వార్త బయటకొస్తూనే ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అనంటే, ఏదో 1,00,00,000, 2,00,00,000 ఉండొచ్చు. బాధితులు ఒక 10 మంది, 20 మంది ఉండొచ్చు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ నంబర్ పెరిగిపోయింది. శ్రీలంకలో, ఫిలిప్పీన్స్‌లో, పాకిస్తాన్‌లో కూడా బాధితులున్నారంట. ఖండాంతరాలు వ్యాపించిందనే జెప్పొచ్చు. మరోపక్క 50,00,00,000 కాస్త మేబీ 100,00,00,000 వరకు జరిగే అవకాశం కూడా ఈ స్కామ్ లేకపోలేదు అంటూ వార్తలు. మనం మాట్లాడుకోవడానికి ఊరికే కూడా మాట్లాడట్లేదు. బాధితులు బయటకొచ్చి మేము 20,00,000 ఇచ్చాం ఇన్ని జెప్తున్నారు. కానీ వాళ్ళల్లో మాత్రం ఇసుమంత భయం గానీ, టెన్షన్ గానీ లేదండి. సాధారణంగా ఉంటది కదా మనకొక భయం. అసలు ఎందుకు లేదా అనేది అంటే మనం ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ ఏంటి అంటే, ఒక నేరం చేయడానికి ముందే ఆ నేరం యొక్క సాంద్రత ఏంటి? దాని ఒకవేళ ఆ నేరం బయటకొస్తే మనం ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటాము? మనకు జరిగే నష్టం ఏంటి? ఎదురోళ్ళకి నష్టం గురించి కాదు వీళ్ళు ఆలోచించింది. మనం ఎలా బయటపడగలం? మనకు జరిగే నష్టం ఏంటి? మనం ఎలా బయటపడాలి? మళ్ళీ ఎంత క్లీన్‌గా ఇది బయటకొచ్చేసేస్తే, అంత క్లీన్‌గా ఇంకో కొత్త నేరం చేయొచ్చు అనే ఉద్దేశంతోటి మొదలెట్టిన నేరం ఇది. ఏంటంటే దీనికి ప్రాతిపదిక, ఇప్పుడు మనం వీళ్ళది బయటకొచ్చింది. వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఇదే తరహాలో అంటే మోసం ఇదే. ఇంకొక రూపంలో చేసేవాళ్ళు చాలామందున్నారు. ఈ చేసేవాళ్ళకి వాళ్ళకొస్తున్న మెరుపుల్లాంటి ఐడియాలేంటి అంటే, ఏదో ఒక కంపెనీ పెట్టటం. ఆ కంపెనీలో ఫ్యామిలీ మెంబర్సే డైరెక్టర్స్‌గా ఉంటాం. అప్పుడు బయటోళ్ళతో పని లేదు. బయటోళ్ళకి వాటా ఇవ్వాల్సిన పని లేదు. ఇస్తే లాయర్‌కి డబ్బులిచ్చుకోవటం. వీళ్ళు మనం ఎలా డబ్బులు సంపాదించాలి? నష్టపోయినా వీళ్ళకే తెలుస్తుంది. లాభపడినా వీళ్ళకే మిగులుతుంది అనే ఉద్దేశంతోటి ఇలా ఈ సిఓఎస్లు ఇచ్చే పేరుతోటి సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చే ఇస్తూ ఏదో వీళ్ళు కంపెనీలు రన్ చేస్తున్నట్లుగా, బిజినెస్లు రన్ చేస్తున్నట్లుగా చేస్తూ ఈ ఈ ఈ పేపర్లు ఇచ్చి, ఏదో తూతూ మంత్రం పేపర్లు ఇచ్చి డబ్బులు దండుకోవటం నేర్చుకున్నారు బాగా. ఒకవేళ ఆ వెళ్ళిన అతనికే ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉందనుకోండి, సపోజు అతను ఆ ఉద్యోగం చేసుకోగలిగాడు అనుకోండి, వీళ్ళకి వచ్చే డబ్బులు వీళ్ళకి వచ్చేసినాయి కాబట్టి ఓకే. ఇంకొంతమంది వాళ్ళకి ఉద్యోగం రాకపోతే ఏవో పార్ట్ టైంలో దరిద్రాలో ఏదో ఒకటి చేసుకొని వాళ్ళకున్న ఏదైతే వీసా ఉందో ఈ ఈ సిఓఎస్ ద్వారా వచ్చిన వీసా ఏముందో దాన్ని నిలబెట్టుకోవటానికి వాళ్ళే కష్టపడి వాళ్ళే డబ్బులు వేసి, అంటే వీళ్ళకి ఇచ్చే డబ్బులు వీళ్ళకిచ్చి వీళ్ళే ట్యాక్సులు కట్టుకొని ఇది ఎక్కడ కర్మరా బాబు అని అనుకుని ముందుకెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇది ఏమీ చిన్న మోసము కాదు, కొత్త మోసము కాదు. కథ కొంచెం రూపాలు మార్చుకుంటారు. సరే, ఇలా చేస్తూ వీళ్ళు ఈ విధంగా మోసం చేశారు. జనాల దగ్గర డబ్బులు తీసుకున్నారు. వాళ్ళకి ఇన్ టైంలో ఇవ్వాల్సిన సర్వీస్ వాళ్ళకి ఇవ్వలేదు. సరి అయిన పేపర్లు ఇవ్వలేదు. మరీ గట్టిగా ఒకళ్ళు ఎవరో అడిగితే ఒక ఫోర్జరీ చేసిన పేపర్ వాళ్ళ మొహాన్ని పడేశారు. అది వాళ్ళకి ఫోర్జరీ అని అర్థమైంది. ఈ అర్థమయ్యేలోపే వాళ్ళు వీళ్ళని చూసి ఇంకొంతమంది డబ్బులు కట్టారు. ఇదంతా జరిగింది కదా. ఇప్పుడు అసలు ఏంటి వీళ్ళ కథ ఏంటి అని చూసుకుంటే, నందూస్ వాళ్ళ కథ, సరే ఇదంతా జరుగుతున్న వ్యాపారమే, దీనిలో మనం మాత్రం ఎందుకు భాగం అవ్వకూడదు అనుకున్నారు. ఈ భాగం అవటం కోసం ఏ పని లేని 6 కంపెనీలను పెట్టారు. 6 కంపెనీల్లో ఒక్కదాని పేరు కాస్త వినబుద్ధి అయ్యేటట్లుంది, నందూస్ వరల్డ్ కిచెన్ అని. మిగతా అన్నీ ఏయో పేర్లు పెట్టారు. పెట్టి పురిట్లోనే సంధి కొట్టింది అన్నట్లు ఓ 2 కంపెనీలు వాళ్ళే మూసేశారు, క్లోజ్ చేసేశారు. అంటే దానిలో ఇవ్వాల్సిన, దాని నుంచి రావాల్సినవి వచ్చేసినవి క్లోజ్ చేసేశారు. ఇంకా 4 కంపెనీలు ఉన్నాయి. దీని ద్వారా సిఓఎస్లు ఇస్తున్నారు. ఇస్తుంటే ఇప్పుడు ఈ కంపెనీల్ని గవర్నమెంటు క్లోజ్ చేయించింది.
లండన్ గవర్నమెంట్ క్లోజ్ చేయించింది. సరే ఇప్పుడు ఆవిడ ఏం చేసింది తెలివిగా, ఇద్దరం ఇరుక్కోవడం ఎందుకు, మధుకర్ ఒక్కడు ఇరుక్కుంటాడు అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఇదంతా, ఫ్యామిలీలోని ప్లాన్ చేసుకుని గూడు పుటాణి అంటారు కదా, నందూస్ చేత రిజైన్ చేయించారు. నందు వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఉంది, చెప్పా కదా ఫ్యామిలీ మెంబర్సే డైరెక్టర్స్ ఉంటారని. ఇక్కడ ఉన్న అత్తమామలు కూడా ఉన్నారు, అత్తమామలు కూడా ఉన్నారు. ఇక్కడ గుంటూరులో ఒక కంపెనీ ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది అంటున్నారు కానీ ఇంకా ఆధారాలు బయటికి రాలా. ఇబ్రహీంపట్నం దగ్గర ఉంది, ఇప్పుడు దానికి సంబంధించి కదా వీళ్ళు కేసు అది పెట్టారు. గుంటూరులో ఆఫీస్ ఉంది, ఇబ్రహీంపట్నం క్లయింట్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. క్లయింట్ది ఇబ్రహీంపట్నం, ఆఫీస్ గుంటూరు. గుంటూరు ఏదో అరండల్పేట ఏదో చెప్పారు, అది వాళ్ళ మామగారి పేరు మీద ఉంది, ఎవరు మధుకర్ వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉంది. ఆయన పోలీస్ స్టేషన్కి పిలిచారు, పిలిచి చెప్పారు మీరు ఇది సాల్వ్ చేసుకుంటారా, కేసు కట్టమంటారా అంటే టైం అడిగి ఈలోపు పోలీసులకు చేయించాల్సిన ఫోన్లు చేయించుకుని ఏవేవో కథలు పడ్డారు. పెద్దవాళ్ళ అండదండ లేకపోతే ఇంతవరకు వీళ్ళు బయటకు రాగలరా అనేది కూడా వినపడుతోంది. రాలేరు. సరే అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత వీళ్ళు కూడా ఇండియాలో ఉన్నోళ్ళు కూడా తట్టాబుట్ట సర్దుకుని లండన్ వెళ్ళిపోయారు. అందరూ ఒక చోట చేరారు. ఇప్పుడు ఇదివరకు వేరే వేరే చోట ఉన్న కంపెనీలు అందరూ పార్ట్నర్లే, ఇప్పుడు పార్ట్నర్లు అందరూ ఒకే ఇంట్లో చేరారు. సరే ఇది అయిపోయింది కదా, ఇప్పుడు ఏమేమంటదంటే నాకేంటి సంబంధం అని నందు కొత్త పల్లవి ఎత్తుకుంది. లేదమ్మా నీకు చాలా సంబంధం ఉంది, మీ ఇద్దరు భార్యాభర్తలు, అలాగే నువ్వు కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఆ కంపెనీలో, పైగా బోలెడు వీడియోలు చూసేవాళ్ళు ఉన్నారు కదా అని మీ ఇంట్లో బల్లిని, మీ ఇంట్లో కుక్కని, మీ ఇంట్లో మొక్కని అన్నీ చూపించారు మీరు. మీ పిల్లల ఏడుపులేంటి, వాళ్ళ తిండి పిచ్చేంటి, మీ ఆయన తిండి పిచ్చేంటి, నువ్వు చేసే వంటలేంటి, నీ అలకలేంటి, నీ పిల్లల అలకలేంటి, వచ్చి రాని మాటలతోటి కావాలని వాళ్ళతోటి మాట్లాడిపిచ్చి అసలు ఒకటేంటి ఎన్ని వీడియోలు. ఇప్పుడు నాకు ఏదో ఫంక్షన్లో ఎవరో కలిసి చెప్తున్నారు, అరే ఎట్లా నమ్మామండి, అంత ఇదిగా చూసామండి, వాళ్ళ వీడియోలు తెగ చూసామండి, వాళ్ళు ఇంత మోసామని నేను అనుకోవట్లేదండి, తెలియక చూసామండి అని ఎవరికి వాళ్ళు చెప్తున్నారు. సరే నీ పాపులారిటీ ఇది, ఇందుకు నువ్వు శిక్షార్హురాలివి. ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నానండి, వేరే వాళ్ళు చేసిన పొరపాట్లో తప్పులో నేరాలో మనం మాట్లాడుకుంటున్నాం, అవే మనం చేస్తే ఏంటండి ఇంకా విలువ, మన మాటకి ఏంటి విలువ? అందుకని ఏంటంటే ఈమె ఖచ్చితంగా దీనిలో భాగస్వామ్యం ఉంది. అంటే అక్కడ యూకేలో ఉన్నారు కాబట్టి కేసు ఇక్కడ పెడుతున్నారు కాబట్టి అక్కడ కూడా పెట్టారు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. అక్కడ కూడా పెట్టారు కేసు, అక్కడ పెట్టబట్టే బ్యాంకు ఖాతాలు స్తంభింపజేశారు. ఇంకెంతకంటే ఏం కావాలి? ఇప్పుడు మీరు నిజంగా సరైన వాళ్ళు అయితే అసలు అబ్బా ఏమి నటించిందండి మహానటి, భారతదేశంలో మా మీద కొంతమంది ఏంటి జలసీతోటి, అవుట్ ఆఫ్ జలసీతోటి, మహిళ కాబట్టి బాగా నేను విమెన్ కార్డు కూడా వాడారు, అన్ని కార్డులు వాడేశారు. లాయర్ కూడా అదే చెప్పారు, ఒక మహిళ ఎంత బాగా వృద్ధి చెందుతుంటే కొంతమంది ఓర్వలేక చేస్తున్న పని అని ఆ లాయర్ కూడా చెప్పారు. అదే అందరూ డ్రామా ఆర్టిస్టులు అందరూ బాగానే డ్రామా పండించారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళందరూ చెప్పే ప్రాసెస్లో ఈమె అన్ని కార్డులు వాడింది కదా, వాడేసి అసలు మా పైన ఎవరో పరిగెట్టుకుని డబ్బులు ఖర్చు పెట్టి మరీ ప్రచారం చేస్తున్నారు అని చెప్పింది. మీకు 20 లక్షలు ఇచ్చినందుకే వాళ్ళు నష్టపోయారు. వాళ్ళు పని పాట లేకపోకుండా పాపం పిచ్చోళ్ళ మాదిరి రోడ్లు బట్టి తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళు డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతారమ్మా నీకోసం? ఎవరమ్మా నీ గురించి నెగిటివ్గా ప్రచారం చేసేది? సరే ఇండియాలో ప్రచారం చేశారు అనుకుందాం, మనం కూడా తప్పే మాట్లాడుతున్నాం అనుకుందాం. నీ బ్యాంక్ ఖాతాలు ఎందుకు స్తంభింపజేశారమ్మా గవర్నమెంటు? మామూలుగా అట్టా ఇట్టా చేస్తారా? మీ ఖాతాలు ఎప్పుడన్నా ఎవరన్నా క్లోజ్ గవర్నమెంట్ స్తంభింపజేసిందా? చేయలా. నాకు కూడా ఎవరో చేయలా. మరి నీ ఎందుకు చేశారమ్మా? అందుకని బ్యాంకు ఖాతాలు కూడా క్లోజ్ చేసే పరిస్థితికి, అది క్లోజ్ నువ్వు చేసుకుంటే ఓకే, కానీ నీ ఖాతాలని గవర్నమెంటు అది ఒక నేరానికి, అది ఒక ప్రాతిపదిక అనే ఉద్దేశంతో క్లోజ్ చేశారు.
ఇంకా నువ్వు చెప్పటానికి లేదమ్మా, మేము వినటానికి లేదు. అందుకని నేను చాలా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటి అంటే, అసలు ఇంకెవరున్నారు ఇట్లాంటి వాళ్ళు? అక్కడే ఉండరు, ఇక్కడ కూడా ఉంటారు. ఎవరైనా బాధితులు బయటికి రండి, వచ్చి ఈ కంపెనీ అనే కాదు, ఎవరి గురించి అయినా ధైర్యంగా మీరు కంప్లైంట్ చెయ్యండి. మీరు కంప్లైంట్ చేసే ముందు మీరు మీడియాలోకి వచ్చి కంప్లైంట్ చేయండి. అంటే మీ ఫేస్ కనిపించక్కర్లా. అవును. చేస్తే ఏంటి అంటే రేపొద్దున మీకేమన్నా బెదిరింపులు అట్లాంటివి ఎదురైతే ఇది ఒక ఎవిడెన్స్. అందుకని దయచేసి మీరు నష్టపోవద్దు, ముందే చెప్తున్నాను. ఒకవేళ నష్టపోతే కూడా జరిగిందేదో జరిగిందని నోరు నొక్కుని కూర్చోవద్దు. మీ మౌనం వేరే వాళ్ళు నష్టపోవటానికి దారి తీస్తుంది. థ్యాంక్ యూ.